శ్రీ గురుభ్యో నమః 2025 జూన్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల రెండవ 10 రోజుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. జూలై మొదటి వారంలో నేను బెంగళూరు సిటీలో ఉంటాను. ఓన్లీ 2 రోజులు మాత్రమే ఉంటాను. నా అపాయింట్మెంట్ కావాల్సినటువంటి వారు 9348632385కి సంప్రదించవచ్చు. ఎందుచేతనంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలంటే వాళ్ళకి 3 డేస్ వృధా పోతున్నది. అందుకోసమే నేనే బెంగళూరుకి రాబోతున్నాను. ఇక నెక్స్ట్ పిశాచ యోగం అనేది ప్రారంభమైంది. కుజకేతు సంఘర్షణ కనుక దీని ప్రభావం ఎలా ఉంటుందో ఏమిటి అనేది స్పెషల్ వీడియో కూడా అందించాను. ఆ వీడియోలో చూడవచ్చు. ఇక మొదటి పాయింట్కి వస్తే వృశ్చిక రాశి జాతకులకి 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5:39 వరకు ఉన్నటువంటిదంతా కూడా ఇది 50-50గా ఉంటుంది. ప్రారంభం 11 రోజంతా కొంత సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఆశ్చర్యాలు, అద్భుతాలు ఉన్నట్టుగా ఉంటుంది. మానసిక సంతోషము, శారీరక సంతోషము, మానసిక సుఖము, శారీరక సుఖము, మృష్టాన్న భోజనము అంతా 11వ తేదీ టాప్ టు బాటం అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ 2వ తేదీ 12వ తేదీ 13వ తేదీ 2 రోజులు మాత్రం కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు కొంచెం కష్టంగా కూడా ఉండే అవకాశం ఉంది. కొంచెం నాలికని అదుపులో పెట్టుకోవాలి. ఒక్కసారి పొరపాటున ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడుకోవచ్చు, లేదా ఎదుటివారిని దుర్భాషాడవచ్చు. ఏదైనా కొంత ఆవేశానికి కూడా లిమిట్స్ అంటూ ఉంటాయి కనుక అలాంటి లిమిట్స్ని క్రాస్ చేసి మాట్లాడిన కారణంగా కొంత సమస్యలు తీవ్రంగా ఉండే సూచనలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం గమనిస్తూ కంటి విషయంలో, పంటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 5:39 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 1:11 వరకు ఉన్న టైం అంతా కూడా ఇది తోబుట్టువులతో సరదా కావచ్చు, స్నేహితులతో సరదాలు కావచ్చు, హితులు, సన్నిహితులు, తోబుట్టువులు అందరితో కూడా అనుకూలంగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఎక్కడ ఏది మాట్లాడడం, ఎక్కడ ఏది మాట్లాడకూడదో కొంచెం విచక్షణతో ముందుకు వెళ్ళే విధంగా అవకాశాలు కూడా వస్తుంటాయి. దీంట్లో గొప్పతనంగా అద్భుతంగా ఉండేటువంటి అద్భుత ఫలితాలంటూ లేవు అని మరీ అంత సమస్యాత్మకంగా ఉండేటువంటి సమస్యలు కూడా ఏమీ లేవు. ఇక 3వ పాయింట్కి వస్తే 16వ తేదీ మధ్యాహ్నం 1:11 ప్రారంభమై 20వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్న సమయం చూస్తే ఇది మీరు చేసే ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, గృహస్థానము, వాహన స్థానము, తల్లి విషయాలు, సంతాన విషయాలు అన్నింటి మీద కూడా అధిక శ్రద్ధ చూపించాలి. ఒక్కోసారి మీ నిర్ణయాలు మీ వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. ఒక్కోసారి ఆ నిర్ణయాలు వ్యతిరేకించిన కారణం కూడా కెరీర్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తి వ్యవహారాల్లో కానీ కొద్దిగా మైనస్ పాయింట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. పై అధికారులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. సహ ఉద్యోగులతో కూడా కొంచెం అంటి ముట్టనట్లుగా ఉండాలి. ఏదైనా 16, 17, 18, 19, 20 కనుక ఈ 5-6 రోజులు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ప్రతి విషయాన్ని భూతులను పెట్టి చూడకూడదు. సంతాన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకోవాలి. కోపం వచ్చింది కదా అని చెప్పి హౌస్ ఓనర్తో ఇల్లు ఖాళీ చేస్తున్నానండి అని ముందుగా చెప్పొద్దు. అలాగే వెహికల్ నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చూసుకోవాలి. ఒకవేళ వెహికల్కి అడ్వాన్స్ ఇద్దాం అనుకున్న వారు ఉంటే కొంచెం ఆలోచన చేసి తర్వాత ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఏదేమైనా ఈ 10 రోజులు కూడా ఏదో కొద్దిగా మాత్రమే రెపరెపలాడుతున్నట్టుగా ఉంటుంది. 11వ తేదీ మాత్రమే కొంచెం రెపరెపలాడుతున్నట్టు ఉంటుంది. మిగతా అంతా కొంచెం అటు ఇటుగా ఇటు అటుగా ఉంటుంది. కానీ మీరేం కంగారు పడకుండా మీరు చెప్పిన పరిహారాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి, నక్షత్ర జాతకులకి ఏ సమయాలు అనుకూలం కాదో అవి కూడా తెలియజేస్తాను. విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ శనివారం రాత్రి 12:12 ప్రారంభమై 15వ తేదీ ఆదివారం రాత్రి 1 గంట వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు.
ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 15వ తేదీ ఆదివారం రాత్రి 1 గంటతో ప్రారంభమై 16వ తేదీ సోమవారం రాత్రి 1 గంట 13 నిమిషాల వరకు అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇది కొంచెం వ్యతిరేకమైన సమయము, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులు 16వ తేదీ సోమవారం రాత్రి 1 గంట 13 నిమిషాలతో మొదలై 17వ తేదీ మంగళవారం రాత్రి 1 గంట 1 నిమిషం వరకు మాత్రమే అనుకూలం. మొత్తం మీద ఏమిటో ఈ 10 రోజుల్లో కూడా పెద్ద గొప్పగా అనుకూలంగా ఫలితాలు ఏమీ లేనట్లుగా ఉన్నాయి అని కొంచెం నాకైనా చెప్పడానికైనా దాంట్లో గొప్పతనాలు ఉండాలా, దాంట్లో ఏం లేదు, చప్పగా గడిచిపోతున్నాయి. అహో ఓహో అబ్బో బ్రహ్మానందం మహదానందం అనేటువంటి అవకాశాలు లేవు ఇక్కడ. ఏదైనా రేపు 21వ తేదీ వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. 21వ తేదీ ఉదయం 8 గంటల 12 నిమిషాలకి. అప్పుడే వర్ష ఋతువు ఏమిటండి అనుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు పెద్దవాళ్ళ శిక్షలు చదివిన వారు చదవమంటారు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు అని. మరి వర్ష ఋతువు ఎప్పుడు రావాలి? శ్రావణ భాద్రపదాలు రావాలి కదా. ఇప్పుడు గ్రీష్మ ఋతువే కదా జరిగేది. మరి అధిక మాసం వస్తే ఈ ఋతువులు ఏమైనా మారతాయా? ఏం మారవు. కనుక ఆ ఋతు సంబంధమైన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కనుక ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా జూన్ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల 12 నిమిషాలకి గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. సరే, ఆ వర్ష ఋతువు వస్తుందంటే, మాన్సూన్ వస్తుందంటే కొంత ఏదో ఊరట కనబడుతుంది కనుక ఆ ఊరటైనా కొంత మీకు కూడా ఊరట ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో కొంత ఫీల్ అవుతూ ముందుకు కదలడానికి ప్రయత్నం చేయండి. శుభం.